మధురానుభూతులు మనసుని గిలిగింతలు పెడుతుండగా ఈ లోకంలోకి వచ్చింది. వదిన అనబోయింది. రోజు అది మామూలే. వదినను టైం అడగడం. అప్పుడు గుర్తుకొచ్చింది అది తన పుట్టిల్లు కాదని. తనను 3-4 సార్లు లేపడానికి వదిన తల్లి లేరని తనే లేచి శ్రీవారికి మేలుకొలుపు పాడాలి కాబోలనుకుని బద్ధకంగా పక్కకు తిరిగింది. విష్ణు లేడు. మొద్దు వదుల్చుకుని లేచింది. అటు ఇటు చూసింది. అతను బల్ల ముందు కూర్చుని రాత్రి టైప్ చేసిన ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తున్నాడు. కన్నా గది ముందు కూర్చుని బోట్లను పాలిష్ చేస్తున్నాడు. టైం పీస్ వంక చూసింది. 7:30. చీర సరిచేసుకుని నిలబడింది. అలికిడికి అతను ఇటు తిరిగాడు. సుప్రభాతం. అతని చిరునవ్వులో వెక్కిరింపు కనిపించింది. ఆలస్యం అయిపోయింది అంది సిగ్గుగా. పర్వాలేదు, వెళ్ళి మొహం కడుక్కుందా. కన్నానిలా పైకి రావద్దని చెప్పండి. టీ ఎవరు చేశారు? ఏం, నేనే అన్నాడు. ఆమె ముఖం తిప్పుకుని బాత్రూం వైపు వెళ్ళింది. అతని స్నానం కూడా అయినట్టుంది. విడిచిన బట్టలు కనిపించాయి. కారిడార్లో బల్లపై హీటరు వగేరా సరంజామా కనిపించాయి. కాలకృత్యాలు తీర్చుకునొచ్చే టీ తాగింది. కన్నా ఆమె పెట్టి తెచ్చి గదిలో పెట్టాడు. స్నానం చేసి వచ్చేసరికి అతనింకా ఏదో పని చేసుకుంటున్నాడు. కిందకు పోదామని 2 అడుగులు వేసింది. సుజా, మాట చెప్పండి అని దగ్గరగా వెళ్ళింది. అతను ఏదైనా చిలిపి చేష్టలు చేస్తే వారించి ఎలా జవాబు చెప్పాలో ఆలోచిస్తూ నిలబడింది. కింద అమ్మ వాళ్లకు మరో పనివాడు కావాలట. జగ్గును పంపితే నీకేం అభ్యంతరం ఉండదుగా. అభ్యంతరమా? నాకెందుకు? వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలి. పెద్ద పనులేం లేవు. ఈ గది శుభ్రం చేసి బట్టలవి సర్దడం. అలాగే. తన పని అయిపోయిందన్నట్టు మళ్ళీ అటు తిరిగి ఏవో కాగితాలు చూసుకోసాగాడు. తమ మధ్య మాట్లాడుకోవడానికి స్వీట్ నథింగ్స్ లేవా? కళ్ళల్లో నీరూరింది. అతన్ని కవ్వించే మాటలనాలని ఎంతో ప్రయత్నం చేసి తగ్గిపోయింది. ఇంట్లో అందర్నీ కడిగేసే మనిషిని ఎంత డల్గా అయ్యానేంటి అనుకుంది. ప్రతి నిమిషం తను ఎదురుగా ఉండాలంటారే, ఎలా సాధ్యపడుతుంది చెప్పు అనే స్నేహితురాలి మాటలు గుర్తుకొచ్చాయి. స్నేహితురాలేం తనకంటే అందగత్తి కాదు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ కిందకి దిగింది. రామ్మా, ఆప్యాయంగా పిలిచింది కాంతమ్మ. టీ కావాలా, కాఫీయా అడిగింది సుశీలమ్మ. ఏం వద్దండి, పైన తీసుకున్నాను అని ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళింది. కింద సంతలా ఉంది. నేను కాకరకాయలు తరగనా అండి? మేము 3 ఉండగా నీకెందుకమ్మా శ్రమ? నాకేం పనుంది? మీ వారిని అడుగు, వేరే ఏదో పని చెబుతాడు. కమలమ్మంది. అది వ్యంగ్యమో నిజమో అర్థం కాలేదు. బయటకొచ్చి ఆడపడుచులకు జడలు వేసింది. హడావిడి పడిపోతూ స్నానాదులు ముగించారు. హాల్లో గడియారం టంగుమంది. తలెత్తి చూసింది. 8:30. ఇల్లంతా ఒకేసారి నిశ్శబ్దమైంది. అందరూ భోజనాల బల్ల చుట్టూ చేరారు. ఏంటా అని ఆశ్చర్యంతో చూసింది. పంతులొచ్చే ముందు క్లాస్ రూంలా ఉంది. బట్టలు వేసుకుని విష్ణు మేడ దిగాడు. తన వంక చూసి చిరునవ్వులు చిందిస్తాడు అనుకుంది సుజాత. అతను ఎటూ చూడకుండా తిన్నగా వెళ్లి భోజనాల బల దగ్గర ఓ కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. అందరూ పలహారం చేస్తున్నారు. చెంచాల ప్లేట్ల చప్పుడు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అన్నయ్య, కొన్ని పుస్తకాలు కొనాలి. మా లైబ్రరీలో లేవు. పుస్తకాలు కొనడానికి ఎప్పుడూ సందేహించొద్దు. ఈరోజే డబ్బిస్తాను. ఉదయ్ వెళ్ళిపోయాడు. నాకు సైకిల్ కావాలన్నయ్య. రాజీవ్ అడిగాడు. పీయూసీలో ఫస్ట్ మార్కు తెచ్చుకో. సైకిల్ కాదు, స్కూటర్ కొనిపెడతాను. రాజీవ్ ముఖంలో రోషఛాయలు కదలడాయి. తనకు తక్కువ మార్కులు వచ్చాయని పరోక్షంగా ఎత్తి పొడుస్తున్నాడు. ఈయన శభాష్ అనేలా చదవకపోతే నా పేరు రాజీవే కాదు అనుకున్నాడు మనసులో. అతని మనసులో భావాలు చదివినట్టే విష్ణు అన్నాడు. దృఢనిశ్చయంతో చదివితే అదేం గొప్ప పని కాదు. తలాడించి రాజీవ్ వెళ్ళిపోయాడు. పిల్లలందరూ ఒక్కొక్కరే లేచి వెళ్లారు. వాసు, మాట. ఏమన్నయ్యా? అతని కాళ్లల్లో సన్నగా వణుకు ప్రారంభమైంది. బొడులు తీసి 1 వారం రోజులు కాలేదు, అప్పుడే నాగాలు పెడుతున్నావేం? నాగా పెట్టలేదు, పుస్తకాలు కొందామని. పైగా అబద్ధం కూడాను. అబద్ధాలాడేవారంటే నాకు పరమ అసహ్యం. సినిమాకు వెళ్ళవు కదూ? ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే గడి తింటావా? పిన్ని, వాణ్ణి చెడగొట్టాలనుకుంటే డబ్బులు ఇవ్వండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు విష్ణు. డబ్బులు నాకెక్కడివి? కుర్రవెదవని ₹1 ఇచ్చాను అని వెళ్లబోతూ గది ముందు నిలబడ్డ కోడల్ని చూసింది. తను మహారాజులా సాగించుకున్నాడు. ఆంక్షలన్నీ మా పిల్లలకే అని మూతి తిప్పింది. సుజాత తల వంచుకుంది. ఆమెకు విష్ణుపై కోపంగా ఉంది. విష్ణు, పొలాల దగ్గరకు ఓసారిరా. పాత ఇంజిన్ తీసి కొత్తది పెట్టాలరా. అలాగే ఓ 2 జతలు గిత్తలు కావాలి. ఓ పాత జీపు చూడరా అన్నాడు చలపతి. బాబాయ్, ఎప్పుడైనా మనం వ్యవసాయానికి అయ్యే ఖర్చు రాబడి లెక్క చూసుకున్నారా? ఎందుకు చూసుకోలేదు?
లాభాలు ఏమాత్రం కనిపించాయి? ఈ 4 సంవత్సరాల నుండి లేదురా, ఖర్చులే అవుతున్నాయి. అలాంటప్పుడు వ్యవసాయం నిలిపివేయడం మంచిది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నేనేం చేయనురా? దానికి జవాబు చెప్పలేను. వ్యవసాయదారుడు కాని మరొకరు కాని కూర్చుంటే పనులు కావు. ఏ సమయానికి ఆ పనులు చెయ్యాలి. చలపతి మాట్లాడలేదు. పేరుకు పొలం వెళతాడు. ఆఫీసర్ల జీతగాళ్లు వచ్చారా లేదా చూసుకునొచ్చేసి ఎక్కడో పేకాట్లో కాలక్షేపం చేస్తాడు. అది కాదురా, వ్యవసాయంలో లాభాలు రావాలంటే చాలా పొలం ఉండి ట్రాక్టరు. మీకున్న ఇంజిన్ చూసుకునే తీరిక లేదు. ట్రాక్టర్ చూస్తారా బాబాయ్? రామచంద్రం గారి పొలం మన పొలంలో సగం ఉంది. సంసారం అంతా దాని మీదే గడుస్తుంది. మనకంత ఆదాయం లేకపోయినా దానికి ఖర్చు పోగా తిండి గింజలొచ్చినా తృప్తేగా. ఈసారి చూద్దాం. చూద్దాం కాదు, చేద్దాం అనాలి. మీ వ్యవసాయంలో వచ్చిన లాభాలు పెట్టి ఏమేమి కొంటారో మీ ఇష్టం. చలపతి మాట్లాడక మెల్లగా కాఫీ సిప్ చేస్తూ కూర్చున్నాడు. విష్ణు, సుధ భర్తకు మనం అలకపాన్పు మీద ఏమి ఇవ్వలేదు. స్కూటర్ కావాలట. కాంతమ్మ చెప్పింది. మోటార్ అయితే బాగుండదు. ఏంట్రా మాటలు? పెళ్లినాడు కట్నం తప్ప లాంఛనాలు ఏం జరిపామని? ఈ కట్నాలు లాంఛనాలే మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులను అడుగు తొక్కేస్తున్నాయమ్మా. వివాహం అంటే ఓ పవిత్రమైన అనుబంధం. స్త్రీ పురుషులు ఒకరికొకరు అండదండలుగా ఉంటూ ఇల్లు గడిచేలా చూస్తారు. ఇలా కన్నవారినో బ్యాంక్ అనుకుని పీడించి జోలి చేతికెవ్వరు. ఇవ్వాల్సిందేదో పెళ్లినాడే ఇచ్చాం. లేచి బేసిన్ దగ్గర చేయి కడుక్కున్నాడు. నీ వాదనే నీదట్రా. స్కూటర్ కొనకపోతే ఇక మీదట మన ఇంటికి పంపడట. మంచిదేగా, అన్యోన్య దంపతులు అన్నాడు. సుశీలమ్మ వేడి కాఫీ తెచ్చి బల్లపై పెట్టి పోబోయింది. పిన్ని, మీకెన్నిసార్లు చెప్పినా అరువు బేరాలు మానరుగా. ఎందుకు వద్దంటానో అర్థం చేసుకోరేం. వాడు కిలో బదులు 900 గ్రాములే ఇస్తాడు. బయట ₹1 ఉన్న వస్తువు ధర ₹1.25 వేస్తాడు. అత్యవసరం అనుకుంటే తప్ప. వస్తువులు నిండుకున్నాయి. ఎలా అయిపోతాయి? ఖర్చులకు ఓ ప్రణాళికంటూ లేదా? కోట్లలో మీరు చేసే అప్పులకు నేను బాధ్యుడిని కానని ప్రకటించి పొరుగు పోగొట్టుకోవాలి కాబోలు. కూర్చుని కప్పు ముందుకు లాక్కున్నాడు. నేనేం మింగడం లేదు. ఎవరో మింగరు పిన్ని. పనికిమాల డాబు దర్పాలే మింగుతాయి. అమ్మా, సుధ పెళ్లికి నాకు తెలియకుండా రాజీ కొట్లో బట్టలు తెప్పించావు. ఎంతవరకు తీరలేదేం? బాగుందిరా, నేను ఉద్యోగం చేస్తున్నానా? ఆ పైన ఆమె మాట్లాడలేకపోయింది. భర్త లేక కొడుక్కి అంత అలుసైంది. అతను తనను దోషిలా నిలబెట్టడమా? దుఃఖం ముంచుకునొచ్చింది. ఉదయమే సుధకు వాగ్దానం చేసింది, ఎలాగైనా స్కూటర్ కొనిపిస్తానని. అది భంగపడిందామె. ఆమె హృదయం కొతకొతలాడిపోయింది. చ చేసేవి చేస్తూనే ఏడుపులు. ఆ డబ్బు కట్టేశాను. ఇకపై అలా చేస్తే పూర్తిగా మీ బాధ్యతే. ఫోన్ మోగింది. లేచి వెళ్లి తీసుకున్నాడు. హలో, సారీ, నిన్న నా మ్యారేజ్, అందుకే వెంటనే 5 నిమిషాల్లో. అతను ఫోన్ పెట్టి కోట్ అందుకుని తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయాడు. సుజాతకి ఏడుపొచ్చింది. ఇంట్లో ఎందరున్నా నేనే వెళ్లి వీడుకోలివ్వాలే. పద్మ పెళ్ళైన కొత్తలో చెప్పుకునేది చెల్లెలతో. తన వంకైనా చూడలేదేం? సుజాత మనసు ఆక్రోశించింది. పెద్దగా అరుస్తోంది సుశీలమ్మ. ఆ అరుపులు సుజాత ఆలోచనలను చెల్లాచెదురు చేశాయి. మీ మెతక వల్లే వాడిని మాటలంటున్నాడు. వేరుగా ఉంటే బతకలేమా? అప్పుడైనా పని చేసుకోవాల్సిందేగా. వాడేమన్నాడు? నింపాదిగా చెప్పాడు చలపతి. చిన్నప్పటి నుండి అతని స్వభావం చిత్రమైంది. పంతాలకు పట్టింపులకు పోడు. తనలో ఉన్న బలహీనత తనకు తెలుసు. స్వతంత్రించి ఏ పని చేయలేడు. సుశీలమ్మ చిరుగురులాడుతూ వెళ్ళిపోయింది. మధ్యాహ్నం పిల్లలుండరు. ఇంట్లో అందరూ ఆడవారే. సుజాత వారపత్రిక తిరగేస్తుండగా కాంతమ్మ పిలిచింది. రామ్మా, భోజనం చేద్దుగాని. వారిని రానియండి. వాడు పగలు ఎప్పుడూ రాడమ్మా. ఇందాకనే భోజనం పంపాను అంది. ఆమొచ్చేసరికి అందరూ బల్ల చుట్టూ చేరారు. చదువుకునే రోజుల్లో చూసిన విష్ణు ఎంత ఉదార హృదయుడు. ఇటూర్చింది సుశీలమ్మ. మీకేం మిగులుస్తున్నాడుగా పిన్ని? సుమతి మూతి తిప్పింది. రేపు మా ఆడబిడ్డలు అత్తగారు ఆడబిడ్డ కట్నం ఎంత అంటే ఏం చెప్పాలో. ఓ పొట్లంలో పసుపు కుంకుమ కట్టుకో. 2 ఆకులు పోకలు తీసుకుపోవే అక్కయ్యా. సుధ వ్యంగ్యంగా అని ఓరగా సుజాత వంక చూసింది. అది కూడా ఖర్చు దండగంటే? ఇద్దరూ పక్కున నవ్వారు. సుజాత అపరాధిలా తల వంచుకుంది. అందుకే అంది కాబోలు తల్లి. వాళ్ళొద్దన్నారని ఉత్తగా పంపితే రేపు దాన్ని దెప్పి పొడవరు అంది. అదేంటమ్మా అలా కెలుకుతున్నావు? కారంగా ఉన్నాయా? లేదండి అంది అత్తగారిని చూసి సిగ్గుగా. అన్నం ముద్దలు మింగుతున్న ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. పాపం పెద్దక్కను పద్మక్కను ఆడపడుచులు ఇలాగే వేధిస్తున్నారు కాబోలు. అందుకే అమ్మను పీడించి మరీ లాంఛనాలు జరిపించుకుంటారు అనుకుంది. అక్కయ్య, విసురుగా ఉంది కమల పిలుపు. ఏంటే? ఆడపిల్ల అత్తవారు అస్తమానము దెప్పడం ఏం బాగుంటుంది? నా నగలమ్మి దానికి స్కూటర్ కొనమని చెప్పు.
బావుందే వరస. నీ నగలు దానికిచ్చి మరి రేణునేం చేస్తావ్? ఆనాటికి వాసు ఎదిగొస్తాడు. వాడు విష్ణువులాగే తయారైతే కర్మ, అంతా మా దురదృష్టం. అలా బాదుకుంది. ఆ రోజంతా తిడుతూనే ఉంది. సాయంత్రం సుమతికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తయారయ్యారు. విక్టోరియాకి వెళదామా? సుశీలం అడిగింది. మీ కాళ్ళు పట్టుకుంటాను పిన్ని. నేను వసంత దేశ్ముఖ్ దగ్గరికే వెళతాను. ఆమె నార్మల్గా అయ్యే డెలివరీకి 7-800 బిల్ చేస్తుంది. చేయని, నా ప్రాణం కంటే ఎక్కువ కాదు. మీరిచ్చుకోలేకపోతే మా ఆయనకి రాస్తాను. అంత మాట దేనికే, మొదట వెళదాం పద. కమల, ఏదైనా సహాయం కావాలనుకుంటే సుజాతను పిలువు. కాంతమ్మ చెప్పింది. సుమతిని తీసుకుని తోటి కోడళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కమలమ్మకు వంటలో సాయం చేసింది. బడుల నుండి వచ్చిన ఆడపడుచులకు మరుదులకు పలహారం అందించింది. అప్పుడే కొత్త వదిన పనిచేస్తుందే. ఉదయ్ నవ్వాడు. అన్నయ్యకి స్వరపరభేదాలు లేవురా. రాజీవ్ నవ్వబోయాడు. పనులన్నీ ముగించి ఏ చిన్న చొప్పుడైనా భర్తేనని ఎదురు చూసింది. నిమిషాలు గంటల్లోకి మారాయి. ఆమె నిరీక్షణ విసుగులోకి మారినా అతను ఇంటికి రాలేదు. అందరితో రాత్రి భోజనం చేసి రమిచ్చిన మల్లెచెండు తురుముకుని పైకి వెళ్ళిపోయింది. విపరీతమైన బాధగా ఉంది. బాధపడ్డంలో అర్థం లేదు. అతని విషయాలు అన్నీ విన్నాకనే చేసుకుందాయే. మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. మధురమైన స్పర్శ, తను ఎదురుచూసిన రూపం, ఆ స్పర్శ వల్ల కలిగే అత్యంత ప్రియమైన అనుభూతి. ఆమె పక్కన చోటు చేసుకుంటున్నాడతను. మీరొచ్చారా? నమ్మలేనట్టు అడిగింది. ఐఎమ్ సారీ సుజా, బాగా అప్సెట్ అయ్యావు కదూ? మృదువుగా బుగ్గలు నిమురుతూ అన్నాడు. భోజనం చేశారా? చేశాను, థ్యాంక్స్ ఎలాట్ అన్నాడు వెక్కిరిస్తూ. అత్తయ్య మేలుకునున్నారా? మీ అత్తయ్య ఆసుపత్రిలో ఉంది. 9ంటికే బయలుదేరాను. పిన్ని ఫోన్ చేసింది. అక్కయ్య ఆసుపత్రిలో ఉందంటూ. అక్కడికి వెళ్ళాను. పరిస్థితి చూస్తే ఆపరేషన్ చెయ్యాలేమో అనిపించింది. అక్కడే ఉన్నాను. మరేమైంది? అక్కయ్యకు కూతురు పుట్టింది. ఇద్దరూ క్షేమమే. మీకెవరొడ్డించారు? 9 దాటితే ఎవరిని నా కోసం ఉండొద్దని చెప్పాను. నేనే వడ్డించుకుని తింటాను. ఆమె నిద్ర ఎగిరిపోయింది. దినమంతా శ్రమపడిన వ్యక్తికి అన్నం వడ్డించేవారు లేరు. పైగా అతన్ని అందరూ తిట్టుకుంటారు. ఒకరు తన కోసం కష్టపడకూడదు అనుకునే వ్యక్తిన కరుకోటకుడు అంటారు. ఆమె కళ్ళు చెమర్చాయి. సారీ. ఆమె కన్నీళ్లను అతను మరో అర్థం తీసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అది కాదు. ఆ పైన అతను మాట్లాడనివ్వలేదు. మరో 10 నిమిషాల్లో అతను గాఢ నిద్రలో మునిగిపోయాడు. పాపం, ఉదయం నుండి ఒకటే శ్రమ అనుకుని అతని ఒత్తైన జుట్టు నిమురుతూ కూర్చుంది. టకటకమని శబ్దం వినిపించింది. బలవంతంగా కళ్ళు విప్పింది. విష్ణు దీక్షగా టైప్ చేస్తున్నాడు. లేచి బాత్రూంకి వెళుతుంటే అతను చిన్నగా నవ్వి తన పనిలో లీనమయ్యాడు. మొహం కడిగి అతను చేసి పెట్టిన టీ తాగి చకచకా అతని పనులు చేసింది. ఆ ఇంటికి తను 2 రోజుల క్రితం వచ్చినట్టు లేదు. యుగాల ముందు పరిచయం ఉన్నట్టుంది. అతన్ని ఏమేమో అడగాలనుంది. అతని నిర్మోహమాటం చూస్తే జంకు కలుగుతోంది. ఏ సూటు తీయమంటారు? అలమరాలో మొత్తం 3 సూట్లున్నాయి. ఏదో ఒకటి తీయి అన్నాడు. నీకు దేంట్లో అందంగా కనిపిస్తాను అని అడుగుతాడని అనుకుంది. ఎంతైనా కొత్త పెళ్లికూతురు కదా, ఎన్నో స్వీట్ నథింగ్స్ ఉంటాయి. ఆశాభంగమైనట్లు ఒకసారి తల విదిలించింది. పనులైపోయాక వెళ్లబోయింది. సుజా, ఇలారా. అతనికి దగ్గరగా వెళ్ళింది. అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుజా, మనం ఉంటోంది వాస్తవ జగత్తులో. సినిమాలో చూపించే ప్రేయసీ ప్రియులు, భార్యాభర్తలు కేవలం వినోదం కోసం కల్పించినవారు. శోభనం గదిలో డ్యూయెట్లు పాడితే మెంటలాసుపత్రికి ఫోన్ చేస్తారు. పొక్కున నవ్వేసింది. నిజం సుజా. మీ ఉపోద్ఘాతమంతా దేనికి? తెలివైందనవు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? ఈ మనిషికి మనసులో మాట ఎలా తెలుస్తుందో అనుకుంది. ఈసారి ఇలా పొట్టు పట్టకూడదు అనుకుంది. నాదో చిన్న కోరిక. చెప్పు, నాకు సాధ్యమైతే తీరుస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకూడదు? ఆ టైంలో ఎంత పని చేసుకుంటానో నీకు తెలీదు. వీలున్నప్పుడల్లా వస్తాను. ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. కిందకొచ్చి అత్తలకు సాయం చేసింది. అందరి పలహారాలు అయ్యాయి. సుశీలమ్మ పాలు అన్నం తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె అక్కడే ఉండి కాంతమ్మను పంపింది. మధ్యాహ్నం కొడుకు భోజనానికి రావడం చూసి తోటి కోడలిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. బల్ల దగ్గర టెలిఫోన్ అమర్చి బల్ల మీద అన్నీ శుభ్రంగా పెట్టి తప్పుకుంది. వడ్డను కూడా కాని. కమలమ్మ అంది. ఉండత్తయ్య. దూరం వెళ్ళిపోయింది. కమలమ్మ వడ్డిస్తుండగా అతను భోజనం చేశాడు. అతను మజ్జిగ పోసుకుంటుండగా ఫోన్ వచ్చింది. హలో, పీతాంబరం గారా? నమస్తే. ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటిదేం లేదు. తీవ్రతకొస్తే లాభం లేదు. కోర్టా? నాదేం లేదు, మీ ఇష్టం. ఫోన్ పెట్టేసి చేతులు కడుక్కున్నాడు. అతని ముఖం పాలిపోయింది. ఏదో అసహాయత. తన కోట్ అందుకున్నాడు. అదేమిట్రా? నేను అర్జెంటుగా వెళ్లాలమ్మా.
వెనుతిరిగి చూడకనే వెళ్ళిపోయాడు. రాత్రి 10:30కు ఇల్లు చేరిన విష్ణు తలుపు తట్టకపూర్వమే తలుపులు తీసుకున్నాయి. సుజాత నిలబడింది. క్షణం అతని కళ్ళల్లో కదలాడిన మెరుపు గ్రహించింది. ఆమె చేయి చాపి అతని కోట్ అందుకుంది. అతని తృప్తి కంటే తనకేం కావాలి? అతను చేతులు కడిగొచ్చేసరికి పదార్థాలు వేడి చేసి తెచ్చింది. ఇంత రాత్రి వరకు మేలుకోవడం దేనికి? దినమంతా నేను చేసే రాజకార్యాలు ఏమున్నాయి? నవ్వుతూ వడ్డించింది. అతను ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయి ఏదో గుర్తొచ్చిన వాళ్ళ చేయి దించాడు. నీ భోజనమైందా? తర్వాత. అదేం లేదు, నువ్వు కూర్చో. తను కూర్చుంది. నిశ్చింతగా నిమ్మళంగా అతను భోజనం చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. వేడిగా ఉన్నాయని కడుపు నిండా తింటున్నాను. వారం రోజుల్లో లావికిపోతాను. ఎక్సర్సైజ్ మాత్రం తక్కువ ఉందేంటి? అంది. ఇద్దరూ భోజనం ముగించి పైకి వెళ్లారు. నువ్వు ఈ ఇంటికి కొత్తదానిలా లేవు సుజా. పాతదానిలా ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏమో చెప్పలేను. అతను ఫైళ్లు ముందు వేసుకున్నాడు. ప్లీజ్, ఉదయం చూడొచ్చు అని మూసింది. మీతో పాటు నన్ను లేపండి. ఎంత లేవాలనుకున్నా మెలకు రాదు అంది సిగ్గుపడుతూ. మరి తమరేమో ఆఖరి సంతానం, నేను జ్యేష్ఠుణ్ణు. అదేం లేదు అంది అతని సరసనే కూర్చుంటూ. ఒక మాట అడగనా? సందేహం ఎందుకు? ఉన్నట్టుండి గంభీరంగా మారిపోతారు. అందరి పట్ల చాలా కఠినంగా ఉంటారు. జంకుతూ అడిగింది. ఓ అదా? చెప్పబోయాడు. వెంటనే తన డాక్టర్ స్నేహితుని మాటలు గుర్తుకొచ్చాయి. అహంకారంతో సమాన హక్కులంటారు గాని ఏ చిన్న విషయం విన్నా జీర్ణించుకోలేరు. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన హంగామా తగ్గుతుంది. అది నిజమే అనిపించింది. అందుకే అతనేం చెప్పలేదు. నీకేం అర్థమవుతాయి అన్నాడు పడుకుంటూ. ఎందుకు? ఏమో. అతను కళ్ళు మూసుకున్నాడు. మీరు స్త్రీలను గురించి ఏదో తప్పుగా అంచనా వేసినట్లున్నారు అంది బ్లాంకెట్ పైకి లాగుతూ. ఏంటోనే, ఈ పుట్టినరోజు పండగలు సరదాలు మాకెట్లా తీరతాయి? ఆయనకు పట్టవు. మా తోటికోళ్లు పెట్టి పుట్టిందే. పుట్టింటివారు అన్నీ అపురూపంగా జరిపిస్తారు. పద్మ తన ఏడాది నిండబోతున్న కూతుర్ని చూసుకుంది. ఎంత మాటన్నావే? అపురూపంగా చూడకపోయినా ముద్దు ముచ్చట తీర్చడం లేదా? సుందరమ్మ కూతుర్ని నిష్ఠూరంగా చూసింది. ఏం ముచ్చట్లు తీరతాయి? మీ సంసారం అంతంత మాత్రమే. ఇద్దరు తర్వాత పుట్టిన ఆడపిల్లకు ముత్యాల దండ చేయించాలనుకున్నాను. ఏది కుదిరితేనా? దేనికైనా పెట్టి పుట్టాలి. నోరు మూసుకోవే. మీ నాన్న లేకపోయినా ఏం తక్కువ చేశాను? సుందరమ్మ కోపంగా లేచి వెళ్ళిపోయింది. ఆమెకొకటే ఆలోచన. ఎలాగైనా తన ప్రేమ నిరూపించుకోవాలి. రాత్రి భోజనాలవుతున్నాయి. రఘు లేచాడు తొందరగా. అతనికి భోజనం చేయగానే ఓ సిగరెట్ కాల్చుకోవడం అలవాటు. ఇంటి ముందు పచారులు చేస్తూ కాలుస్తున్నాడు. రఘు. ఏంటమ్మా? ఆమె వచ్చి వేప చెట్టు కింద చప్టాపై కూర్చుంది. రేపు పద్మ కూతురు పుట్టినరోజట. ఏదో నలుగురిని పిలిచి ఘనంగా చేయాలని మన బంధువులను భోజనాలకు కేకేసి దానికి 200 పెట్టి ఓ ముత్యాల గొలుసు చేయించు. ఆ అన్నట్టు చేయించడానికి సమయమేది? కొనే. అమ్మా. ఏంటి? అంది అసహనంగా. అంత డబ్బు ఎక్కడుందే? అప్పులు అప్పు అవుతుంది, తీసుకురా. అప్పు ఎవరిస్తారు? మారుబడి దగ్గర పద్మ పెళ్లికి చేసిన అప్పు తీర్చక మునిపే సుజాత పెళ్లికి తీసుకున్నాం. పాపం పెరిగినట్టు వడ్డీలు పెరుగుతున్నాయి. పోనీ ఇల్లు అమ్మేద్దామా? అన్నీ పోయాయి. మాటకు ముందు ఇల్లు ప్రసక్తి దేనికి? ఇష్టం లేదంటే పోలే. చివాలన లేచింది. అమ్మా, నా మాట వింటావా? ఏంటా విలువైన మాట? అంది చీదేస్తూ. నాకొచ్చే జీతంలోంచి నెల నెల ఇంతో అంతో మార్వడికిస్తుంటే వడ్డీలకు సరిపోవడం లేదని ఒకటే అవమానం చేస్తున్నాడు. ఆ తెలివి లేకపోతే సరి. ఆయనుండగా ఇన్ని చోట్ల అప్పులు చేయలేదు, పొద్దులు రాయించలేదు. ఆ కాలం వేరమ్మా. అదీగాక నాన్నగారి ఉద్యోగం అలాంటిది. పోనీ ఓ పంచాయి, సుజాత మొగుడిని అడగరాదు. నీకు బాగా స్నేహమేగా. అమ్మా. ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టాడు. ఈరోజు మరో సత్యం తెలిసింది. బిడ్డల మీద ప్రేమతో కూతుళ్లకు దోచిపెడుతుంది అనుకున్నాడు. కాని అది కేవలం గొప్ప కోసమని అర్థమైంది. కానీ కట్నం లాంఛనం అడగని అల్లుడి దగ్గర అప్పడగమంటుందే? అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు చెట్టు మొదట్లో. మర్నాడు కంపెనీలో ఎమర్జెన్సీ లోన్ 200 రూపాయలు తీసుకున్నాడు. తన దగ్గరున్న డబ్బు కలిపి సన్న ముత్యాల దండ కొన్నాడు. తల్లి చెప్పిన బంధువుల్లో సగం మందికే చెప్పాడు. ఆ ముత్యాల గొలుసు చూస్తూనే అతని కూతురు చిట్టి ఏడుపు మొదలు పెట్టింది. తనకు కావాలని. అలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలో తెలీదు అతనికి. మెల్లగా బయటకు తప్పుకున్నాడు. ఇక్కడ ఏడిస్తే లాభమేమిటి? మీ అమ్మమ్మని చేయించమను. నేను చేయించడం లేదు. కూతుర్ని సముదాయిస్తూనే కోడలకేసి ఓరగా చూసింది. అడిగితే అప్పైనా చేసి చేయిస్తారేమో. అడిగి చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అంది స్పష్టంగా. ఎప్పుడో సరదాకి కొన్న ఆర్టిఫిషియల్ దండ కూతురి మెడలో వేసింది. సుందరమ్మ రయ్యమని కోడలి దుమ్ము దులిపేది. కాని వంటలవి చెయ్యాలి. సరళ ముఖం మాడిస్తే కష్టం. అందుకే కోపం దిగమింగింది.
విందు భోజనానికి చాలామంది వచ్చారు. సుజాత రాలేదు. సుందరమ్మ మహా బాధపడిపోయింది. మొదటి నుండి మాకు పెట్టద్దు అన్నట్టే ఉండేది దాని ధోరణి. అదొచ్చి ఈ ఖర్చు చూసి భరించగలదా? పద్మ నిష్ఠూరం. అది కాదే, వీడసలు చెప్పాడా? సుందరమ్మ బయట గదిలోకి వచ్చింది. రఘు కూతురుతో కబుర్లు చెబుతున్నాడు. అది చూసి సుందరమ్మ కళ్ళు చిట్లించింది. యారా, అసలు సుజాతను పిలిచావా? చెప్పానమ్మా. విష్ణు నవ్వి తనకు తీరిక లేదన్నాడు. ఆ అమ్మాయిని పంపమనకూడదు, నీకేం తెలీదు. సాధింపు మొదలు పెట్టింది. అతని కంటికి మేము ఆనుండంలే అంది పద్మ. సాయంత్రం వరకు సాధిస్తూనే ఉన్నారు. దీనికోసమని వంటంతా తగలేశాం. ఎన్ని పదార్థాలు మిగిలిపోయాయో అంగలార్చింది పెద్దావిడ. నేను ఉదయమే చెప్పాను, అవి చాలా ఉన్నాయని. సుజాత వచ్చినా ఇన్ని పదార్థాలు తినేదా? సరళంది. కొసరి కొసరి చేసుకోవడం మా ఇంట వంట లేదు. మూతి తిప్పింది అత్తగారు. అందుకే పొలాలు, నగదు, వెండి, బంగారం అన్నీ మాయమయ్యాయి. ఇల్లు కూడా అవుతుంది అనబోయి మళ్ళీ పుట్టినరోజునాడు గొడవ ఎందుకని ఊరుకుంది. పేరంటం మొదలైంది. వీధుల వారికి లడ్డు, అరటిపండు పంచిపెట్టారు. అందరూ పాపను దీవించి వెళ్ళిపోయారు. దీనికో చీర కొంటే పోయేదిరా అంది కొడుకుతో. అతను ఏమనాలో అని యోచించే లోపలే బయట నుండి ఎవరో పిలిచారు. రఘుబాయ్. ఎవరు? మారుబడిలా ఉన్నాడు. బయటకొచ్చాడు. నమస్తే. నమస్తే. మేం వ్యాపారం చేసేది 4 డబ్బులకు బాయ్. వడ్డీ కట్టవు. అసలు సంగతి ఎత్తావు. 10 రోజులు గడువు. వడ్డీ కాక అసల్లో 1000 రూపాయలు జమ కట్టాలి. లేకపోతే ఇల్లు తాకట్టు వాకట్టు అవుతుంది అన్నాడు ఖచ్చితంగా. తొందరపడద్దు సేటుగారు, అంతా సవ్యంగా జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక సంవత్సరాల తరబడి ఉంటుందా? రేపు ఇంటికొచ్చి మాట్లాడతాను. ఈ పూట గొడవ చేయకండి అన్నాడు. అతను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. వారి ముందలా నంగినంగిగా మాట్లాడకపోతే గట్టిగా మాట్లాడలేవు. తల్లి దులిపేసింది. తప్పు మందిగా. నాకు తెలియగడుగుతాన్రా, అప్పులంతగా చేయకపోతే ఏం? పద్మ అడిగింది. రఘుకి మండిపోయింది. కానీ ఎవరినీ గట్టిగా ఏం అనలేడు. వడ్డీ అయినా కట్టాలమ్మా అన్నాడు నీరసంగా. ఇప్పుడు మొహమాటపడి లాభం లేదు. వెళ్ళి సుజాత భర్తనడుగు. పరాయవాళ్ళమా? అది కాక నువ్వంటే దానికి వెర్రి అభిమానం. మొత్తం అప్పు కట్టించినా కట్టించేస్తుంది. తర్వాత తీర్చేయచ్చు నెమ్మదిగా. అది నా వల్ల కాదమ్మా. అతను చాలా ఖచ్చితం మనిషి. ఇంట్లో వారే కాదు, ఆఫీసులో వారు కూడా అతని ప్రణాళికను, అతన్ని చూస్తే హడలిపోతారు. ఆయనకు ముఖం చూపించలేను అన్నాడు. ఆ రాత్రికి నిద్రకు దూరమై బాధపడసాగాడు. సరళ కూడా అదే పరిస్థితి. ఆలోచించి బుర్రతో పాటు ఆరోగ్యం పాడు చేసుకోవడం దీనికి. మిగిల్చి అప్పులు తీర్చడం అన్నది జరగని పని. అప్పు తీర్చగా మిగిలిన డబ్బుతో ఎక్కడైనా ఫ్లాట్ కొనండి, ఓ గది వేసుకునుందాం సలహా ఇచ్చింది. ఆలోచించగా అంతకంటే మార్గం కనిపించలేదు. మర్నాడు ఆ విషయం తల్లితో ప్రస్తావించాడు. బాగుంది తెలివి. మీలాంటి వారిని చూసే కాబోలు. ఇల్లు విప్పి పందిరి వేయమన్నారట. ఇంకేదైనా ఏర్పాటు చూడు అంది. 10 రోజులు ప్రయత్నం చేశాడు. ఎక్కడా 10 రూపాయలు పుట్టలేదు. స్నేహితులంతా అతని అజాగ్రత్తను అపహాస్యం చేశారు. చివరికి ఇల్లు అమ్మేశాడు. మిగిలిన డబ్బు బ్యాంకులో వేశాడు. నా గురించి నాకేం దిగుల్లేదు. మీ గురించే. సంపాదించకపోయినా ఆ మహారాజిచ్చిపోయింది మిగల్చలేకపోయావు. సుందరమ్మ శోకాలు పెట్టింది. సుజాత ఈ ఇల్లును నన్ను కాపాడాలని ఎంత ప్రయత్నం చేసిందో ఈ వార్త వింటే అది బాధపడుతుంది. నాలాంటి అసమర్థులను దేవుడు కూడా కాపాడలేడు అన్నాడు బాధగా. ఇప్పటికైనా కాస్త లౌకికంగా ఉంటే ఉన్నదాంట్లో తృప్తిగా ఉండొచ్చు అంది సరళ. ఆ మర్నాడు అద్దెంటికి తరలిపోయారు. భర్త వదిలిపోయిన టైపు పని పూర్తి చేసి కిందకొచ్చింది సుజాత. హాల్లో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుంది. అవతలి కంఠం వింటూనే ఆమె ముఖం వికసించింది. సుజాత హియర్. హలో సుజా. ప్రామిస్ కీపప్ చేసుకోలేకపోయాను, క్షమించు. నాకు ఆఫీసులో చాలా పనుంది, భోజనం పంపించు అని పెట్టేశాడు. ఈయన మాటలు కూడా తూచితూచి మాట్లాడతాడు. పక్క బిజినెస్ టైప్లో. మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది. పిల్లలందరకు కాలేజీలకు బడులకు క్యారియర్ పంపాలని సర్దుతున్నారు. చాలా పదార్థాలు చేశారు. రవ్వ కేసరి కూడా చేశారు. అన్నీ నోరూరించేలా ఉన్నాయి. అందరి క్యారియర్లలో అన్నీ పెట్టారు. విష్ణువర్ధన్ క్యారియర్లో మాత్రం అన్నం, కూర, సాంబారు, పెరుగు పెట్టారు. అత్తయ్య, కేసరి పై డబ్బాలో పెట్టచ్చు. నయం, మాకు గుర్తు లేదనుకుంటున్నావు కదూ. ఈ పూట ఇన్ని పదార్థాలు చేశామని తెలిస్తే రాత్రికొచ్చి ఇంట్లో వారికి ఉపన్యాసం మొదలు పెడతాడు. ఖర్చు చేశామని నష్టపెడతాడు. సుశీలం మంది. వాడికి పెట్టక తినాలని కాదమ్మా. ఈ ఇంట్లో ఏనాడు 4 అదరులకు తక్కువగా చేయలేదు. వాడు పొదుపు పొదుపు అని అరవడం తప్పితే ఒక్కనాడైనా ఇది చెయ్యండి అది చేయండి అంటాడా? కమలం మంది. అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాం. సుశీలం అందుకుంది మధ్యలో. కాంతమ్మ వింటున్నా ఏమనలేదు. సుజాత అంతరంగమంతా కదిలిపోయింది. తను కొత్త కోడలు ఏమని సలహా ఇస్తుంది?
ఉదయం లేచి అనుభూతులు సుఖం ఎరక్క పనిచేసే విష్ణు ఆమె కళ్ళ ముందు కదిలాడు. కంటిలో ఉబికిన నీరు కనిపించకుండా అదింపెట్టి యువతలకొచ్చింది. అత్తగారు భోజనానికి పిలిస్తే తలనొప్పి సాకుతో తప్పించుకుంది. అదేంటమ్మా? ఏం లేదండి, ఒక పూట భోజనం మానేస్తే అదే తగ్గిపోతుంది అంది. గంట తర్వాత ఖాళీ టిఫిన్ క్యారియర్తో వీరయ్య తిరిగొచ్చాడు. అయ్యగారు ఇంత త్వరగా తిన్నారా వీరయ్య? చాలా పనిలో ఉన్నారమ్మా, ఏం తిన్నారో చూసుకోలేదు అన్నాడు. సుజాతకు బాధగా ఉంది. ఆయనంత శ్రమ పడుతోంది ఎవరికోసమో వారు గుర్తించడం లేదు. పైగా అతన్ని కరుకోటకుడని పిలుస్తారు. తన ప్రాణం పోయినా సరే అతన్ని పీడించి ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు. 150 సంసారాలు ఆడదాని సహకారం లేక పాడైపోతే మిగిలిన 50 మొగాడి అసమర్థత వల్ల పాడవుతాయి అనుకుంది. తల్లి గుర్తుకొచ్చింది. ఆడంబరాలే తప్ప అమ్మకేం తెలీదు. వివాహం అయి అత్తవారింటికొచ్చాక మళ్ళీ వెళ్ళనే లేదు. ఆయనకసలు తీరికొండదు. తనొక్కరితి వెళ్లాలంటే ఏమోగా ఉంటుంది. ఈలోగా అన్నయ్య కాస్త తెరిపిన పడతాడు అనుకుంది. రాత్రి అందరి భోజనాలు అవుతుండగా అత్తగారు మళ్లీ పిలిచింది. వారొచ్చాక భోజనం చేస్తానత్తయ్య. అర్ధరాత్రికో అపరాత్రికో వస్తాడు. పర్వాలేదు అంది. ఓహో, పతివ్రత లక్షణం కాబోలు పొక్కున నవ్వింది ప్రభ వదినను చూస్తూ. చాలే, చిన్న పెద్ద ఏం లేదు. కాంతమ్మ కసురుకుంది. మరో గంటలో ఇల్లంతా నిశ్శబ్దమైంది. సుజాత మేడమెట్లపై కూర్చుని పత్రిక తిరగేసాగింది. లేనివారు పొదుపు పొదుపు అంటే పర్వాలేదు. లక్షాధికారులకు వీళ్ళకెందుకో తనేదడిగినా దాటేస్తాడు. ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ తలుపు తట్టాడు భర్త. వెళ్లి తలుపు తీసింది. వాడిన ముఖంతో వచ్చాడు. అతను చేతులు కడిగేసరికి వడ్డించడానికి పదార్థాలు తీసి చూసింది. సాయంత్రం అందరూ తిన్న ఒక్క పదార్థం లేదు. చారు కూర ఉన్నాయి. ఆమె హృదయం ఎవరో పిండినట్టయింది. మీరెందుకు శ్రమ పడుతున్నారు, ఎవరికోసం అనాలని ఆవేశపడింది. ఆమె ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగడం లేదు. మౌనంగా టేబుల్పై వస్తువులు అటువిటు ఇటువటు సర్దసాగింది. అతను కూర్చోబోతూ ఆమె వంక చూశాడు. కన్నీరు అదింపట్టిందని స్పష్టంగా తెలుస్తోంది. అతను లేచి ఆమె భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. సుజా, రోజూ తొందరగా రావాలనుకుంటాను, కుదరడం లేదు. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టు. నీ చిరునవ్వులో అలసట మరిచిపోవాలనొస్తే అలక సాగించావేమిటి? అలక కాదు, ఆ పైన చెప్పలేకపోయింది. గట్టు తెగిన చెరువులా దుఃఖం వచ్చింది. అతని చేతుల్లో ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. అసలేం జరిగింది సుజా? ఎవరన్నా అవమానించారా? చెప్పంది నాకెలా తెలుస్తుంది? ఏమని చెబుతుంది? చెప్పి అతని మనసును పాడు చేస్తుందా? ఇంటిలో తన వలన ఎలాంటి చీలికలు రాకూడదు. ఏం లేదు, మీరు రోజంతా కనిపించకపోతే అంది దూరం జరుగుతూ. పొక్కున నవ్వాడు. అతను నవ్వుతుంటే మైమరిచి చూడసాగింది. సరే, భోజనం చేద్దాంరా. కడుపులో ఏదైనా పడితేనే గాని మాట్లాడడానికి ఓపిక రాదు. ఇద్దరూ భోజనాలు పూర్తి చేసి పైకి వెళ్లారు. ఆమె టైప్ చేసిన కాగితాలు చూసి అక్కడక్కడ పొరపాట్లు దొర్లాయని చూపాడు. విష్ణుకు పని దగ్గర స్వపర భేదం లేదు. ఈసారి జాగ్రత్తగా చేయాలి. ఇదంతా ఇలాగే పంపలేను, మరోసారి నేను చెయ్యాలి అన్నాడు. ప్రాక్టీస్ లేదండి అంది. పర్వాలేదు, ఓ టైపిస్ట్ని పెట్టుకుంటేనే. ఆడమ్మాయిని పెట్టుకుంటే మిగిలిన మొగాళ్ళు ఆమెను పని చేయనిరు. మొగాళ్ళు పెట్టుకుంటే మన పని కొండెక్కించి డబ్బు తీసుకుని ఇతరుల పని చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా చేసినా దాని నిండా తప్పులు అన్నాడు. మీ పనిని మీరు ఎంత బాగా సమర్థించుకుంటారు నవ్వింది. అతను వెళ్లి పక్కపై వాలాడు. సుజాత కిటికీ తెరలు దించసాగింది. సుజా, నీకో విషయం చెప్పాలి. ఏంటండి అంది. మధ్యాహ్నం రఘు మా ఆఫీస్కొచ్చాడు. ఇల్లు అమ్మాడట. నిజమా? అతను నీకు ముఖం చూపించలేకపోయాడు. ఫోన్ చేయమన్నా వినలేదు. అద్దింట్లో ఉంటున్నారట. ఎంత పనిచేశాడు? ఆమె కళ్ళు అసుర్పూరితాలయ్యాయి. నిలబడలేనట్లు గోడకు చేరబడిపోయింది. నేనున్నానని వాడికసలు గుర్తుండి ఉండదు అంది. సారీ సుజా, అతను ఇదివరకు ఒకసారొచ్చి మీ అక్కయ్య కూతురి పుట్టినరోజని చెప్పాడు. నేను మర్చిపోయాను అన్నాడు. సుజాత అక్కడే నిలబడిపోయింది. అన్నపై భర్తపై ఓ కుమ్మడిగా కోపం ముంచుకునొచ్చింది. సుజా, టేక్ ఇట్ ఈజీ, నేను చాలా అలసున్నాను అనుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. తన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎందుకోసం తని వివాహం చేసుకుంది? అందరిలా సినిమాలు లేవు, షికార్లు లేవు. పొద్దున్న ఓ అరగంట, సాయంత్రం ఓ అరగంట మాటలు భర్తతో. దినమంతా ఎలా గడుస్తుంది? అయినా అన్నకో ఆధారం మిగిల్చానన్న తృప్తుండేది. అంతా మట్టిలో కలిసింది. బూడిదలో పోసిన పన్నీరైంది. అలా ఏడుస్తూ ఒంటరిగా ఎంతసేపుందో ఆమెకే తెలీదు. నిస్పృహ, నీరసం వచ్చేశాయి. అలాగే రాయిలా గోడకు చేరబడి కూర్చుండిపోయింది.